నమస్తే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. ఎవరైతే మంచి వివాహం కావాలని కోరుకుంటున్నారో లేదా ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళ కొడుకు కానీ కూతురు కానీ మంచి సంబంధం కావాలని కోరుకుంటున్నారో అలాంటి వారికి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో చక్కటి వేదిక కానుంది. మరి మీరు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కనుక కాల్ చేసినట్టయితే మీరు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రొప్రైటర్ గారితో మాట్లాడొచ్చు. సో దీనికి సంబంధించి ఇవాళ మా స్టూడియోకి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రొప్రైటర్ అలాగే ఎక్స్ తెలంగాణ మ్యారేజ్ బ్యూరో ప్రెసిడెంట్ కూడా తనెవరో కాదు కొనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు. మరి మేడం అయితే మా స్టూడియోకి వచ్చారు. సో మేడంని అడిగి అసలు ఎలాంటి సంబంధాలు మంచిగా ఉంటాయి, ఎలా ఉంటాయి, ఏవి చూస్ చేసుకోవాలి, అలాగే ఎన్ని ప్రొఫైల్స్ తెచ్చారు, వీటన్నిటికి సంబంధించి మ్యామ్ని అయితే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ ముందుగా షోని ఒక మంచి శ్లోకంతో ప్రారంభిద్దాం. డెఫినెట్గానమ్మా. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే ఓం గణపతే నమః. ఓకే అమ్మ, మరి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో పెట్టి అసలు ఎన్ని ఇయర్స్ అవుతుందమ్మా? 17వ సంవత్సరం అమ్మా. ఇది 16 ఏళ్లగా కొన్ని వందల మందికి పెళ్ళిళ్ళు చేయడం జరిగింది. అందువల్ల శుభప్రదంగా ముందుకు వెళ్ళిపోతుంది. సౌభాగ్యదాయిని అమ్మవారు కాబట్టి ఇప్పుడు వారాహి నవరాత్రులు కూడా నడుస్తున్నాయి. అందువల్ల అమ్మవారి దయ ఉంటే ఎక్కడ ఉన్నా కూడా మనం బాగుంటాం. అలాగే ఎక్కడో అబ్బాయి ఎక్కడో అమ్మాయి వాళ్ళని కలపడానికే సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో పనిచేస్తుంది. హిందువులైతే చాలు, అన్ని వర్ణాల వాళ్ళు కూడా సంప్రదించవచ్చు. ఓకే అమ్మ, మరి ఈరోజు స్టూడియోకి మీరు రావడం జరిగింది. మరి ఎలాంటి ప్రొఫైల్స్ తీసుకురావడం జరిగిందమ్మా? పెళ్ళి కావాలి చేసేయాలనుకునే వాళ్ళవే తీసుకొచ్చాను అర్జెన్సీని బట్టే. ఓకే కొన్ని చెప్పుకుందాం. ఓకే అమ్మ. ఆర్యవైశ్య క్యాస్ట్ 24 సంవత్సరాల అమ్మాయి, 5'5" హైటు, బీటెక్, ఎంబీఏ కూడా చేసింది పిల్ల. 20 లక్షల ప్యాకేజీలో ఉంది. హైదరాబాద్లోనే జాబ్ చేస్తోంది. తగినటువంటి వరుడు కావాలి. బ్రాహ్మణ్ క్యాస్ట్లో 26 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, ఎంఐ 15 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. శాఖ పట్టింపు లేదు. పద్మశాలి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 80,000 జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 25 సంవత్సరాలు, ఎంఐ 5'5" హైటు, బీటెక్, ₹1,00,000 శాలరీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంటెక్, ఈఎంఐ 9 lakhs ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 24 సంవత్సరాల అమ్మాయి, 5'5" హైటు, ఎంబీఏ చేసింది, 70,000 జీతంలో ఉంది. హైదరాబాద్లోనే. తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, 16 లక్షల ప్యాకేజీలో ఉంది పాప. అందువల్ల ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే కాల్ చేయొచ్చు. తర్వాత ఎస్సీ మాదిగా క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'4" హైటు, యూఎస్లో ఉంది, 110K వస్తుంది. తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్లో రెండో పెళ్లి, 38 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంబీబీఎస్ గైనకాలజీ డాక్టర్, యూకేలో ఉంది అమ్మాయి, యూకే సిటిజన్ కూడాని. ఈ అమ్మాయికి డాక్టర్ వరుడు కావాలి. యూకేలో ఉన్నా పర్వాలేదు, యూకే వెళ్ళడానికి ఇష్టపడినా కూడా వీళ్ళకి ఇంట్రెస్టే ఉంది. యూకేలో అమ్మాయికి సిటిజన్షిప్ ఉంది. ఓకే అమ్మ, మీరు చూస్తున్నారు కదా ఇప్పటి వరకు మరి మేడం గారు అయితే ఎలాంటి చక్కటి ప్రొఫైల్స్ చెప్పారో, అలాగే కులంతో సంబంధం లేకుండా, వర్ణంతో సంబంధం లేకుండా అన్ని వర్ణముల వారికి వివాహ సంబంధములు కుదుర్చబడినమాట శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోలో. అలాగే ఇది 16 సంవత్సరాలుగా రన్ అవుతోంది. ఇప్పుడు 17వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఒకవేళ మీరు కనుక డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడలేకపోతే కనుక మీకు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కనుక మీరు మీ డీటెయిల్స్ కానీ మీ ఫొటోస్ కానీ పెట్టి వాట్సాప్ చేస్తే మీకు మేడం గారు అన్నీ క్లియర్గా చెప్తారు. అలాగే ఇప్పుడు డైరెక్ట్గా ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని ఎందుకు మనం వేస్ట్ చేసుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి అనుకునే వాళ్ళు మీరు డైరెక్ట్ ఇప్పుడు కాల్ చేసి కూడా మేడంతో మాట్లాడచ్చు. అమ్మగారు, మరి ఇప్పుడు కామయాఖ్యలో హోమం జరిపిస్తున్నారని తెలిసింది. సో ఆ హోమం జరిపించడం వల్ల ఏం మేలు జరుగుతుంది, అలాగే ఏ ఏ తేదీలలో జరుగుతున్నాయి? చాలా మంచి, అందరికీ పనికి వచ్చేటటువంటి ప్రశ్న ఇది. కామాఖ్యలో మనకి అస్సాం గౌహతిలో ఉంది. కామాఖ్య అనేది గౌహతికి దిగి మనం ఫ్లైట్ అక్కడి నుంచి వెళ్ళాలన్నమాట. ఒక 40 నిమిషాల్లో వెళ్ళిపోతాం. అయితే కామాఖ్యలో జరిగే హోమం చండీ హోమం, కమలాత్మిక చండీ హోమం. ఈ కమలాత్మిక అంటే లక్ష్మీదేవి అమ్మవారి యొక్క అనుగ్రహంతో వివాహాలు కాని వాళ్ళకి, ముఖ్యంగా నేను మ్యారేజ్ బ్యూరో నడిపిస్తున్నానంటే పెళ్ళిళ్ళు త్వరగా అవ్వాలి అనుకునే ఆతృత ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ వారి గోత్రనామాలతో అక్కడ చండీ జరిపించడం జరుగుతుంది. ఆ స్థల ప్రభావం, అందులో దశమహావిద్యల్లో ఈ కామాఖ్య దేవి దగ్గర అందరూ ఉంటారు. అందువల్ల ఆమె కూడా ఈ యొక్క యోని ముద్రలో ఉంటుంది. కాబట్టి కామాఖ్యలో ఏ పని చేసినా 100 కాదు 1000
మనకి ఫలితం వస్తుంది. కాబట్టి అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని జూలై 14, 15, 16 తారీఖుల్లో అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఉండి ఇవన్నీ కూడా చేయించడం జరుగుతుంది. అందువలన ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే నా ఫోన్ నెంబర్కి మీరు గోత్రనామాలతో సంప్రదిస్తే సరిపోతుంది. కింది నెంబర్లో కూడా మీరు మాట్లాడవచ్చు. మా వాళ్ళు కూడా మీతో మాట్లాడతారు. అలాగే అమ్మా, మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు మేడం ఏదైతే చెప్పారో కామ్యాఖ్యలో హోమం జరిపిస్తున్నారు. ఒకవేళ దానికి సంబంధించి మీరు ఆ హోమం చేయించుకోవాలి అని అనుకుంటే కనుక మా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నెంబర్ ఉంది. అది ఏంటి అని అంటే 9866044439 నెంబర్కి కనుక మీరు వాట్సాప్ చేసి మీ డీటెయిల్స్, అలాగే మీరు ఏమేమి చేయించుకోవాలనుకుంటున్నారు అనే వాటికి సంబంధించి మీరు కనుక వాట్సాప్ చేసినట్టయితే మేడం గారు మీకు అన్నీ క్లియర్గా తెలియజేస్తారు. అలాగే అమ్మ, ఇది కామ్యాఖ్యలో మెయిన్ స్త్రీలకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది అంటారు. మరి అలాంటి ఏవైతే పూజా హోమం ఉందో వాటికి పురుషులు కూడా రావచ్చు అని అంటారు. రావచ్చు. తర్వాత వారి గోత్రనామాలు చెప్పుకుని ఇప్పుడు రాలేకపోతారు కొంతమంది. అవును. అలాంటి వాళ్ళు వాళ్ళ గోత్రనామాలన్నీ పంపిస్తే కూడా మనం తక్కువ రుసుముతో చేయించడం జరుగుతుంది. అందువలన ఏంటంటే కనుక అందరికీ అందుబాటులో అమ్మవారి యొక్క ఎలాగా వెళుతున్నాం, వెళ్ళేటప్పుడు 10 మందికి ఉపకారం చేసామనుకోండి, మన బ్యూరోలో ఉన్నటువంటి కస్టమర్సే కాదు బయట వాళ్ళకు కూడా అందుబాటులో ఉండాలనేసి ఇది చేయడం జరుగుతోంది. అందువల్ల అలాగా వెళుతున్నాము. కిందటిసారి వెళ్ళిన తర్వాత తగినటువంటి అద్భుతమైన ఫలితాలు మేము అనుభవిస్తున్నాం. అందువలన ఇది అందరికీ అందుబాటులోకి రావాలి. అంత దూరం మనం 2.5 గంటలు ట్రావెల్ చేసి ఫ్లైట్లోని వెళ్ళి అక్కడ అమ్మవారికి ఆలస్య వివాహాలు ఉన్నాయి. తర్వాత విద్యలో కొంతమంది వెనకబడుతూ ఉంటారు, వ్యాపారంలో కలిసి రాదు, ఇలా ఎన్నో రకాల ఆర్థిక ఇబ్బందులు. అదేవిధంగా చెప్పాలంటే కనుక చాలా వరకు సంబంధాలు చూస్తారు, పెళ్ళిళ్ళు దగ్గరగా వచ్చి ఆగిపోతూ ఉంటాయి. మరి అలాంటి వాళ్ళకు కూడా అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. ఓకే అమ్మా, కొన్ని ప్రొఫైల్ చెప్పుకుందామా? సరే అమ్మా. చౌదరి కేసు 30 సంవత్సరాలు, 5-10 హైటు, బీటెక్. ఇతను హైదరాబాద్లోనే పనిచేస్తున్నాడు. 40 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి, వధువు కావాలి. అదేవిధంగా చౌదరి కేసులోనే 29 సంవత్సరాలు, 5-10 హైటు, యూఎస్లో ఉన్నాడు. ఈయన 125K వస్తుంది. 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్టు అబ్బాయి, 28 సంవత్సరాలు, 5-10 హైటు, బీటెక్ ఎంఎస్. ఇతను హైదరాబాద్లోనే ఉన్నాడు ప్రజెంటు. అతను కూడా యూఎస్లో 120Kలో ఉన్నాడు. H1B ఉంది. తగినటువంటి వధువు కావాలి. 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. అదేవిధంగా రెడ్డి క్యాస్టు అబ్బాయి, 30 సంవత్సరాలు, 5-9 హైటు, ఇతను కూడా హైదరాబాద్లోనే పనిచేస్తున్నాడు. ఇతనికి 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. వెనకాల కూడా ఆస్తి 20 కోట్ల ఆస్తి ఉంది. తగినటువంటి వధువు రెడ్డి క్యాస్ట్లో కావాలి. అదేవిధంగా కాపు క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5-4 హైటు, 15 కోట్ల ప్రాపర్టీ ఉంది. బెంగళూరులో 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. 515 అలా ఉన్నటువంటి అమ్మాయిన్న వీళ్ళకి ఓకే. అందువల్ల ఆ విషయం గమనించుకొని మీరు మాకు ఫోన్ చేయొచ్చు. అదేవిధంగా కాపు క్యాస్ట్లో 5-8 హైటు, బీటెక్ ఎంఎస్. ఇతను యూఎస్లో ఉన్నాడు. సైంటిస్టు, 230K వస్తుంది. వెల్ సెటిల్డ్. తగినటువంటి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5-9 హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5-7 హైటు, బీటెక్, సాఫ్ట్వేర్, యూఎస్లో ఉన్నాడు. ₹1 ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5-7 హైటు, బీటెక్, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. హైదరాబాద్లోనే పద్మశాలి క్యాస్ట్లో వధువు కావాలి. ఓకే అమ్మా, ప్రొఫైల్స్ అయితే మేడం చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు మేడం చెప్పిన ప్రొఫైల్స్ అన్నీ మీకు మ్యాచ్ అయినాయి అనిపిస్తే కనుక మీరు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వాట్సాప్ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్ నెంబర్కి డైరెక్ట్ మెసేజ్ చేయొచ్చు. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439 అనే నెంబర్కి కనుక మీరు ఆ ఫోటో డీటెయిల్స్ ఇవన్నీ పెట్టినట్టయితే మీరు మేడంని సంప్రదించేసి మీకు కావాల్సిన ప్రొఫైల్ని చూసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మేడం ఏవైతే ప్రొఫైల్స్ చెప్పారో వాటికి సంబంధించి కూడా మీరు డీటెయిల్స్ అయితే కనుక్కోవచ్చు. అలాగే మీరు డైరెక్ట్గా లైవ్లో మాట్లాడి అనుకుంటే కనుక స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. అలాగే అమ్మ, ఇప్పుడు నాడి మైత్రి అని అంటే ఏంటమ్మా? అంటే జ్యోతిష శాస్త్రంలో నాడీ మైత్రికి పెద్దపీట వేశారమ్మా. అంటే 8 మార్కులు వస్తాయన్నమాట. అంటే 18 మార్కులు వస్తే మనం పెళ్లి సంబంధానికి ముందుకు వెళ్ళొచ్చు అని అనుకుంటాం. కాబట్టి 8 మార్కులు దాని ఒక్కదానికే ఉంది. కారణం ఏమిటంటే కనుక ఒక మనిషిని చూడగానే ఒక ఆకర్షణ, ఒక ఇష్టం వస్తేనే వైవాహిక జీవితాలు బాగుంటాయి. ఆ ఆకర్షణ కలిగించేదే నాడీ మైత్రి. అందువల్ల ఇద్దరికీ పరస్పరం ఒక అనురాగం, ఒక ఆప్యాయత వైవాహిక జీవితంలో చాలా ముఖ్యం. కాబట్టి నాడీ మైత్రి చూసుకునే పెళ్ళిళ్ళు చేసుకోవాలి. అందువల్ల నాడీ మైత్రి చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట.
ఓకే అమ్మా. మరి నాడి మైత్రితో పాటు గృహ మైత్రి అని కూడా విన్నామమ్మా, దాని గురించి ఏమంటారు? గ్రహ మైత్రి. ఈ గ్రహ మైత్రి అనేది ఎలా ఉంటుందంటేనమ్మా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరంటే నాకు చాలా అభిమానం ఉంది. మీరు వచ్చారనుకోండి మా ఇంటికి, మంచిగా మిమ్మల్ని ఆహ్వానిస్తాను, చక్కగా టీ కాఫీ అన్నీ మనం ఇస్తాం. అట్లాగే ఈ గ్రహ మైత్రి ఎలా ఉంటుందంటే, మీ గ్రహానికి అవతల అప్పుడు అబ్బాయి అమ్మాయి గ్రహాలకి ఒక స్నేహభావం ఉంటే వాళ్ళిద్దరూ కూడా ముందు భవిష్యత్తులో ఏదైనా వచ్చినా కూడా సర్దుబాటు చేసుకోవడానికి ఈ గ్రహ మైత్రి అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అంటే ఇవన్నీ జాతకం చూసి చెప్తారమ్మా? జాతకం చూస్తేనే తెలుస్తుందమ్మా. మరి జాతకం లేని వాళ్ళకి ఏ విధంగా చూడొచ్చు? జాతకం లేని వాళ్ళకి చాలా మంచి ప్రశ్న ఇది. జాతకం లేని వాళ్ళకి సపోజ్ అమ్మాయికి ఉంది జాతకం, అబ్బాయికి లేదు, లేదా అబ్బాయికి ఉంది అమ్మాయికి లేదు, అలాంటప్పుడు పేరు బలాలను బట్టి చూసుకుంటాం. పూర్వకాలంలో అయితే పేర్లు కూడా మార్చేవాళ్ళు తెలుసా? అవునవును. ఆడపిల్లకి పేరు మార్చేసేవారు. అమ్మాయి పేరు ఏదో ఉంటుంది, ఈ పిల్లాడికి సరిపట్టం లేదు, సరే అయితే దీనికి సరిపడే పేరు ఏదో పెట్టేద్దాం, లక్ష్మణో సాయనో ఇంకోటనో అలా అబ్బాయిలకు కాకుండా అమ్మాయిలకి, ఎందుకంటే మనది పితృస్వామ్య వ్యవస్థ కాబట్టి అమ్మాయిలకు మార్చేవారు. అలా కూడా ఉండేది. ఇప్పుడు అదేవిధంగా మనం నామ నక్షత్ర ప్రకారము చూసి చేయడం జరుగుతుంది. ఓకే అమ్మా. ఇప్పుడు మరి కొన్ని ప్రొఫైల్స్ చూద్దామమ్మా. డెఫినెట్గా. రెడ్డి క్యాస్ట్లో 24 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంఎస్ యుఎస్లో ఉన్నాడు ఈ పాప. అయితే ఏమిటంటే కనుక ఈ అమ్మాయి 140Kలో ఉంది, ఒక 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెడ్డి క్యాస్ట్లో వరుడు కావాలి, యుఎస్లో ఉన్నటువంటి వరుడు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్లో 25 సంవత్సరాల అమ్మాయి, 5'5" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 19 లక్షల జీతంలో ఉంది. ఈ పాపకి వెల్ సెటిల్డ్, 10 కోట్ల దాకా ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 23 సంవత్సరాల అమ్మాయి, 5'3" హైటు, ఈ అమ్మాయి యుఎస్లో ఉంది, యుఎస్ సిటిజన్ కూడా. ఈ అమ్మాయికి 100 CR ఇస్తారు, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్టు ఈ అబ్బాయి 25 సంవత్సరాలు, 200 CR ప్రాపర్టీ ఉంది, 6 అడుగుల హైటు, ఎంఎస్ చేశాడు ఇతను. ఓన్గా తను సొంత ఫ్యాక్టరీస్ ఉన్నాయి, అవి చూసుకుంటున్నాడు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాకు సంప్రదించవచ్చు. అదేవిధంగా వెలమ్మ కేసు 31 సంవత్సరం, 5'4" హైటు, MBBS MD డాక్టరు, హైదరాబాద్లోనే 2 లక్షలు నెలకు వస్తుంది, తగినటువంటి వధువుకి వరుడు కావాలి. అదేవిధంగా చౌదరి క్యాస్ట్ 24 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, బిజినెస్ అనాలిసిస్ట్గా పనిచేస్తున్నటువంటి ఈ పిల్లకి 15 లక్షల జీతం వస్తుంది, 15 కోట్ల ప్రాపర్టీ ఉంది, కమ్మా క్యాస్ట్లో కావాలి వరుడు. ఓకే మేడం. ఇప్పుడు మన షో చూసి అయితే ఇప్పుడు కాలర్ వెయిట్ చేస్తున్నారు, కాల్ చేశారు, ఆయనతో మాట్లాడదాం. డెఫినెట్గా. నల్గొండ నుంచి దుర్గాచారి గారు కాల్ చేశారు, ఆయనతో మాట్లాడదాం. దుర్గాచారి గారు నమస్తే అండి. నమస్కారం మేడం. మేడంతో మాట్లాడండి. నమస్తే, చెప్పండి దుర్గాచారి గారు. ఎవరికి పెళ్లి? మేడం నమస్తే, ఎవరికి పెళ్లి సంబంధం? మా సన్ కండి. సన్ను, వారేం చదువుకున్నారు? ఇంటర్ చదివాడు. అబ్బా, ఇంటర్ అంటే కష్టమండి మన దగ్గర, ఏమనుకోవద్దు ప్లీజ్. అంటే ఎంతవరకు ఉన్నారు మేడం? మినిమం డిగ్రీ పీజీ చేసిన వాళ్ళే ఆడపిల్లలు ఉంటున్నారండి, అందువల్ల ఏం చేయలేకపోతున్నాము, దయచేసి అర్థం చేసుకోండి. ఓకే, కట్ చేయండి చాలు. సారీ దుర్గాచారి గారు, మినిమం డిగ్రీ ఉండాలని చెప్తున్నారు, ఎందుకంటే ఇప్పుడు అమ్మాయిల ప్రొఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా డిగ్రీ ఆపై చదివిన వాళ్ళే ఉంటున్నారు కాబట్టి, సో అలా చదివిన వాళ్ళకి ఇంకా హై ప్రొఫైలే కోరుకుంటారు కాబట్టి, సో సారీ అండి. మరి అమ్మ, ఇంకా మరికొన్ని ప్రొఫైల్స్ అయితే మనం చూసాం. డెఫినెట్గా. వెల్మా క్యాస్ట్లో 31 సంవత్సరం, MBBS MD డాక్టరు, ఈ పిల్ల 2 లక్షల నెలకు వస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. చౌదరి క్యాస్ట్ 24 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, ఈ పిల్లకి 15 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, 10 లక్షల ప్యాకేజీలో ఉంది అమ్మాయి, 5 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి కాపు క్యాస్ట్లో వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, యుఎస్లో 130Kలో ఉంది అమ్మాయి, 25 CR ప్రాపర్టీ ఉంది. తర్వాత ఇండియా అబ్రాడ్ ఎక్కడున్నా పర్వాలేదు అంటున్నారు వీళ్ళు, కులాంతర వివాహం కూడా చూస్తామంటున్నారు. అలాంటి అబ్బాయి ఎవరైనా ఉంటే వెంటనే మీరు సంప్రదించవచ్చు. ఓకే. మరి మేడం, ఇప్పుడు జనరల్గా చాలామంది ఏంటి అని అంటే ఇవాళ ఈ టైప్ ఆఫ్ జెన్జీ కాలమనో ఏంటో తెలియదు కానీ అందరూ ఫోన్లో చెక్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఫోన్లో ఎవరైతే గురువుగారులు జాతకం చెప్తారు, మంత్లీ చెప్తూ ఉంటారు, సో అవన్నీ చూసుకొని అచ్చా ఈ రాశి వారికి ఈ రాశి అయితే బాగుంటుంది, వీళ్ళైతే బాగుంటుంది అని వాళ్ళే లెక్కలు వేసుకొని అలా ముందుకు వెళ్తున్నారు. మరి అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే జ్యోతిష్య శాస్త్రం అనేది చాలా మహర్షులందరూ కూడా శృతుల ద్వారా
మనకు అందించారు. అలాంటి దానిలో మనం ఓన్గా మనం చూసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటేనమ్మా 18 పాయింట్లు వచ్చాయా లేదా అన్నది ఎలాంటి వాళ్ళన్నా చూసేసుకోవచ్చు, అది పెద్ద విషయం కాదు. ఆ తర్వాత పిల్లి ఎలక అవ్వకూడదు, మా తర్వాత పులి మేక అవ్వకూడదు, ఇట్లాంటివి కొన్ని ఉంటాయి కదా. సింహానికి ఏనుగుకి శత్రుత్వం ఉంది, వద్దు, అలాంటివి ఓకే. కానీ షష్టాష్టకాలు ఉంటాయి, అవి ఎలా చూసుకోవాలి తెలియదు. పోనీ అలా అనుకుని ఏదో వీడియో పరిజ్ఞానం ద్వారా మాధ్యమాల ద్వారా తెలుసుకున్నారనుకోండి, తర్వాత వీళ్ళకి ఏం జరుగుతోంది, ఏం నడుస్తోంది, ఏ దశలో ఉన్నారు, ఏ మహాదశలో ఉన్నారు, ఏ అంతర్దశలో ఉన్నారు, అసలు వీళ్ళ యాటిట్యూడ్ ఏంటి, వీళ్ళ భావచక్రం అని ఉంటుంది. ఆ భావాలంటే మనోభావాలు తెలుస్తాయి. వీళ్ళ కోపదారులా లేకపోతే శాంతమూర్తులా, అట్లాంటివన్నీ మరి ఎలా కరెక్ట్ అవి ఎలా అంచనా ఇస్తారు? వాళ్ళ ఆయుర్దాయం ఎలా ఉంది, వాళ్ళ కుజుడు ఎక్కడున్నాడు, రాహుకేతువులు ఎక్కడున్నాయి, వీళ్ళకి ఏమైనా తర్వాత మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చేది విధానం ఉందా, ఇవన్నీ తెలుసుకునేదే. అందుకనే మేము అందరం కష్టపడి యూనివర్సిటీల్లో జాయిన్ అయ్యి చదువుకోవడం జరిగింది. అంటే అమ్మ ఇప్పుడు మీరు అన్నట్టుగా అన్నీ మ్యాచ్ అవ్వడం, ఏవి మ్యాచ్ అవ్వాలి, ఏది ఉంటే బాగుంటుంది, పెళ్ళి అనేది ముందుకు వెళ్తుంది అనే దాని గురించి జాతకం చూస్తూ ఉంటారు. మరి ఇన్ కేసు పొరపాటున అలా తెలియకుండా పెళ్లి చేసుకొని ఏదైనా ఇబ్బందులు పడుతున్న వారికి ఏమైనా పరిహారాలు లాంటివి ఉంటాయి? ఉంటుందమ్మా. భగవంతుడు ఎప్పుడు కూడా మనకి అన్ని విధాల అన్ని రకాలుగానే మనకి చెప్తూ ఉంటాడు. అదేవిధంగా పార్వతీ పరమేశ్వరుల నిమిత్తం కూడా దాంపత్య పాశుపతం హోమం కానీ ఇది కానీ చేయించుకుంటే భార్యాభర్తల మధ్య ఏదైనా పరపచ్చాలు, చిన్న చిన్న విభేదాలు, చిలికి గాలి వాన అవ్వకుండా ఇవన్నీ కూడా ఆపుతాయి. అందువల్ల అన్నింటికీ ఉన్నది. అందుకనే జ్యోతిష శాస్త్రాన్ని పరమ పవిత్రంగా భావిస్తున్నాం. ఈనాటికి కూడా కళ్ళకద్దుకుంటున్నాం, నమస్కారం చేసుకుంటున్నాం పంచాంగానికి. ఓకే అమ్మా. మరి ఇప్పుడు మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. డెఫినెట్గానమ్మా. రెడ్డి క్యాస్ట్, 31 సంవత్సరం, 5'8" హైటు, బీటెక్, బిజినెస్ చేస్తున్నాడు. ఈయన 50 లక్షల ప్రాపర్టీ ఉంది, 50 లక్షలు వస్తుంది సంవత్సరానికి. ఈ అబ్బాయికి 25 కోట్ల ప్రాపర్టీ ఉంది. బిజినెస్ కావాలనుకున్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు. రెడ్డి క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, ఎంహెచ్ఎస్సి. ఇతను అక్కడ యూఎస్లో 125Kలో ఉన్నాడు. ఆ తర్వాత అబ్బాయికి 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంబీఏ చేశాడు. ఇతను హైదరాబాద్లోని 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. కాస్త హైట్ తక్కువ వల్ల 5'5'1" అలా సంప్రదించవచ్చు. 15 కోట్ల ప్రాపర్టీ ఉంది. మున్నూరు కాపు క్యాస్ట్లోని 27 సంవత్సరాల బాబు, 5'8" హైటు, బీటెక్, యూఎస్లో ఉన్నాడు. 150K వస్తుంది. ఇతనికి సంబంధించినటువంటి వెల్-ఆఫ్ ఉన్నారు. యూఎస్లో ఉన్న అమ్మాయి అయినా ఓకే, ఇక్కడ ఉన్నా ఓకే, H1B ఉంది అంటున్నారు వీళ్ళు. అందుకని మున్నూరు కాపు క్యాస్ట్ వాళ్ళు మీకు అమ్మాయి అక్కడ ఉంటే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు. గౌడ్స్ క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు బాబు, వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్, 30 సంవత్సరాలు, 5'8" హైటు, 150K వస్తుంది. యూఎస్లో ఉన్నాడు పిల్లాడు, తగినటువంటి వధువు కావాలి. యాదవ క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంటెక్ చేసి 16 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. యాదవ క్యాస్ట్, 30 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంహెచ్ చేసి యూఎస్లో 120Kలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్ అండి. సంబంధాలన్నీ కూడా అన్ని విధాలా కూడా ధనవంతులే, ఆ విషయాన్ని ఆలోచించుకోక్కర్లేదు. మీరు వెంటనే మాకు ఫోన్ చేయొచ్చు. ఓకే మేడం. ఇప్పుడు వెస్ట్ గోదావరి నుంచి శైలజ అయితే వెయిటింగ్లో ఉన్నారు, తనతో మాట్లాడతాం. నమస్తే శైలజ గారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మేడంతో మాట్లాడండి. శైలజ గారు నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. నమస్తే అండి. ఓకే అమ్మా, మ్యూట్. 6,000 నియోజకం అండి మేము. అంటే స్పష్టంగా వినిపించట్లేదండి. బాబు, 2 బాబులండి. అమ్మ మీరు ఏం చేస్తారంటే టీవీ మ్యూట్లో పెట్టండి, మ్యూట్లో పెట్టి నాతో మాట్లాడండి. 6,000 నియోజకం అండి. 2 బాబులు నాకు. పెద్ద బాబు బీటెక్ చేసి హైదరాబాద్లో జాబ్ చేస్తాను, సాఫ్ట్వేర్ అండి. బయోడేటా ఫొటోస్ కూడా 9866044339కి పంపించండి. శైలజ గారు కార్యక్రమం అయిన తర్వాత నిదానంగా మాట్లాడుకుందాం, ఓకేనా? శైలజ గారు, ఇప్పుడు మేడం గారు ఏదైతే చెప్పారో వాట్సాప్ నెంబర్ 9866044439 నెంబర్కి మీ కొడుకు కోసం చూస్తున్నారు అంటున్నారు. సో మీ కొడుకు ఫోటో, తన డీటెయిల్స్ అన్నీ కనుక పెట్టినట్టయితే షో అయిన తర్వాత సో వీరి నుంచే మీకు కాల్ రావడం జరుగుతుంది. మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ మీరు చెప్పొచ్చు, అలాగే మేడం గారు కూడా మీకు చెప్తారు. అలాగే అమ్మా మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం.
కులాంతర వివాహం కూడా మనము కులాంతర వివాహాలు కూడా చేస్తూ ఉంటాం. ఓకే ఏమ్మా కులాంతర వివాహాలు చేయడం వల్ల ఏంటంటే కనుక ఇప్పుడు కొంతమందికి అయితే బాగానే కుదిరిపోతాయి, కొంతమందికి ఆలస్యం అయిపోవడమే కాకుండా వాళ్ళ కులంలో దొరకదు. లేకపోతే తల్లిదండ్రులు ఇద్దరు కూడా కాస్త ఇంచుమించు ఒక రెడ్డి కాపు అలా పెళ్లి చేసుకున్నారనుకోండి, వాళ్ళిద్దరికి ఇటు అటు కూడా నచ్చకపోతే కనుక వాళ్ళు వేరే కులమైనా ఓకే అనేవాళ్ళు కూడా ఇప్పుడు ఎక్కువయ్యారు. అందువలన కూడా అలా చూడడం కూడా జరుగుతుంది. అలా చేస్తున్నాము గత 15 ఏళ్ళగా. మంచిగా సక్సెస్ రేట్ అయితే 100% ఉందని చెప్పొచ్చు. అలాంటివి కొన్ని ప్రొఫైల్స్ తెచ్చాను. ఓకేనా? ఫస్ట్ అమ్మాయిలు చెప్తున్నాను, తర్వాత అబ్బాయిలు చెప్తాను. ముఖ్యంగా సాగరా క్యాస్టు 30 సంవత్సరాల అమ్మాయి, 5'3" హైటు, బీటెక్ ఎంఎస్, యుఎస్లో ఉంది, 100K వస్తుంది, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది పిల్లకి. కులాంతర వివాహానికి వరుడు కావాలి. అదేవిధంగా మున్నూరు కాపు క్యాస్ట్ కులాంతర వివాహం చూస్తారు. వీళ్ళు కూడా 29 సంవత్సరాల అమ్మాయి, యుఎస్లో ఉంది, 120K వస్తుంది, 5'6" హైట్గా ఉన్న అబ్బాయి అయితే ఏ కులమైనా ఓకే అంటున్నారు. ఆ తర్వాత అంటే ఏంటి, ఎనీ ఓసీ బీసీ సుమా, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. పద్మశాలి క్యాస్ట్ ఈ వీళ్ళు కూడా కులాంతర వివాహం చూస్తారు. 27 సంవత్సరాల పాప, 5'6" హైటు, బీటెక్, 15 లక్షల ప్యాకేజీలో హైదరాబాద్లో జాబ్ చేస్తుంది. తగినటువంటి వరుడు కులాంతర వివాహానికి కావాలి. తర్వాత జంగమ క్యాస్టు 33 సంవత్సరాల అబ్బాయి, 5'8" హైటు, బీటెక్ ఎంబీఏ, 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, కులాంతర వివాహం చూస్తాడు. రెడ్డి క్యాస్ట్లో కులాంతర వివాహం చూస్తారు వీళ్ళు. 36 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్, ఐఐటి చేశాడు, 40 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, వెనకాల కూడా 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. అదేవిధంగా గౌడ్స్ క్యాస్ట్లో కులాంతర వివాహం చూస్తారు వీళ్ళు. అబ్బాయి 31 సంవత్సరం, 5'9" హైటు, బీటెక్, ఐఐటి, ఇతను కూడా 90 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్. తగినటువంటి కులాంతర వివాహానికి ఇష్టపడే వాళ్ళు ఎవరైనా సరే ఫోన్ చేయొచ్చు. ఓకే అండి, మరొక కాలర్ రెడీగా ఉన్నారు, రమణి భీమవరం నుంచి. రమణి గారు నమస్తే అండి. రమణి గారు నమస్తే అండి, మేడం గారితో మాట్లాడాలి. మేడంతో మాట్లాడండి. అమ్మ చెప్పండి రమణి గారు. చెప్పండి. నమస్తే అమ్మా, ఎవరికి పెళ్లి సంబంధం? అమ్మాయి ఒక అమ్మాయి నేను ఆడమ్మాయి. అమ్మా ఆ అమ్మాయి పేరు ఉమా మహేశ్వరి. ఓకే. ఆ అమ్మాయికి ఇప్పుడు 33 సంవత్సరాలు వచ్చినాయండి. మాది సాంతతో సాధారణ వైష్ణవ. ఓకే అమ్మా, మీరు ఏం చేస్తారంటే అమ్మాయి ఫోటో డీటెయిల్స్ పెట్టండి, పెడితే కనుక నేను కార్యక్రమం అయిన తర్వాత మాట్లాడతాను మీతోటి. ఓకే అమ్మా, నెంబర్ నోట్ చేసుకోండి, వాట్సాప్ నెంబర్. ఓకేనా? సరే రమణి గారు చెప్పండి. వాట్సాప్ నెంబర్ శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వాట్సాప్ నెంబర్ చెప్తానండి, అది నోట్ చేసుకొని మీరు దానికి మీ ఫోటో కానీ కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ లేకపోతే జాతకానికి సంబంధించి అన్నీ పెట్టొచ్చు. నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 9866044439. అలాగే మరికొన్ని ప్రొఫైల్స్ చెప్తారమ్మా. ఓకే అమ్మా చెప్పండి. తర్వాత ఎస్సీ మాల క్యాస్ట్లో 27 సంవత్సరాలు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు, 12 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. తర్వాత మా అమ్మాయి ఏమో మాదిగా క్యాస్ట్లో అబ్బాయి, 28 సంవత్సరాలు, 5'7" హైటు, గవర్నమెంట్ జాబు, 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, ఈ పిల్లాడికి కూడా మాదిగా క్యాస్ట్లో వధువు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్టు 29 సంవత్సరాల అబ్బాయి, 5'7" హైటు, సాఫ్ట్వేరు, 10 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. రజకా క్యాస్టు వీళ్ళందరూ అబ్బాయిలండో గుర్తుపెట్టుకోండి. రజకా క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'10" హైటు, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు, బీటెక్ చేసి 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 33 సంవత్సరాలు, 5'10" హైటు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ హైదరాబాద్లోనే, 10 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, గవర్నమెంట్ జాబ్ కావాలి అనుకున్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు. గౌడ్స్ క్యాస్ట్లో 29 సంవత్సరాలు, 16 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 5'10" హైటు, బీటెక్. అదేవిధంగా విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 30 సంవత్సరాలు, బీటెక్, 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు పిల్లాడు, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా క్షత్రియ క్యాస్ట్ 32 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్ ఎంబీఏ, 35 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్, 25 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ బాబుకి తగినటువంటి వధువు కావాలి. ఓకే అమ్మా, ప్రొఫైల్స్ అన్నీ అయితే చాలా చక్కగా ఉన్నాయి. మీరు చూస్తున్నారు కదా మేడం ఏవైతే ప్రొఫైల్స్ చెప్పారో అవి గనక మీకు సూటబుల్ అయ్యాయి, మ్యాచ్ అయ్యాయి అని అనిపిస్తే కనుక శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వారి నెంబర్ని సంప్రదించవచ్చు. నెంబర్ వచ్చేసి 9966044439 అనే నెంబర్కి మీరు కనుక కాంటాక్ట్ చేయొచ్చు, వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. ఫోటోతో పాటు డీటెయిల్స్ కూడా పెడితే షో అయిపోయిన తర్వాత సో మేడం గారు అయితే మీకు అన్నీ మీకు కావాల్సిన వివరాలన్నీ అయితే తెలియజేస్తారు. సో ఇది ఇవాల్టి ఎపిసోడ్. నమస్కారం. హిందువులైతే చాలు, నన్ను సంప్రదించవచ్చు.
ఏ కులమైనా సరే మన దగ్గర మ్యాచెస్ అయితే ఉన్నాయి. శ్రీమాత్రే నమః.